బిడ్లరా 119వ కీర్తన 65 నుంచి 72 వరకు మనము చదువుకున్నాం. దేవుడు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడబోతున్నాడు. మనము దేవుని చేత ఒకవేళ శ్రమ పడుతున్నామా, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం శ్రమలు పడుతున్నామా అనేదే ఈరోజు దేవుని వాక్యం. ఈ వాక్యంలో ఒక రాగం ఉంది, తెత్ అనే రాగం, తేత్ అనే రాగం. అయితే ఈ రాగానికి వారు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ దీని అర్థం పాముకి ఉన్నటువంటి స్కిన్, దాని చర్మము ఏ విధముగా తీసివేసుకుంటుందో, అది కష్టముగా ఒక కొమ్మనో లేకపోతే ఒక చిన్న పొలను చుట్టుకొని తనకున్నటువంటి చర్మం అంతా కూడా ఏ విధముగా తనకు తానే దాన్ని విడిచిపెడుతుంది లేక దాన్ని తీసివేసుకుంటుంది అనేది మనము చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమలు వచ్చినప్పుడు కూడా మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితిని మనము క్రొత్తదనాన్ని ఆ శ్రమలలో రూపొందించుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకే అలాగే ఉండిపోయి నేను ఇంక నడవలేను, నేను ఇంక ప్రాకలేను, నేను ఇంకా భోజనం చేయలేను, నేను ఇంకా ఆహారం తినలేనని ఆ పాము లేక ఆ స్నేక్ అలాగే ఉండిపోదు. కానీ దానికి కళ్ళు కనబడుతున్నాయా, లేకపోతే కళ్ళు కనబడట్లేదా, ఆహారము తింటలేదా, అవన్నీ పక్కన పెట్టి ముందు దానికి ఉన్నటువంటి ఆ శ్రమ, ఆ ఊడిపోతున్నటువంటి ఆ ఒక స్కిన్ ఏ విధంగా ఉందో దాన్ని పూర్తిగా తోక వరకు, తల నుంచి తోక వరకు అది తీసివేసుకుంటుంది. మరలా క్రొత్తదనము కలిగి ఆ స్కిన్ అంతా పోయిన తర్వాత మరలా వేటకి, ఆహారానికి వెళ్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని జీవితంలో కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క నీతిని బట్టి కానీ, మన యొక్క ఆశీర్వాదాలను బట్టి కానీ, మన యొక్క మంచితనాన్ని బట్టి కానీ, నీ యొక్క నా యొక్క పవిత్రతను బట్టి కానీ దేవుడు సహాయం చేయడు. కానీ ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు అంటున్నాడు. ఆయన కృప వలన మనము ఎంతో ఆశీర్వాదం పొందినటువంటి వారముగా మనకు కనబడతాం. 65వ వచనంలో, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. అంటే మన జీవితంలో దేవుని చేత మేలు మనము అనుభవించకపోయినట్లయితే మన జీవితంలో ఎన్నటికి కూడా మనము అనేకమైనటువంటి శ్రమల్లోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన దేవుడు మేలు చేసే దేవుడు అంటున్నాడు. దేవుడు అన్ని విషయాలలో మనకు ఆయన మేలు చేసే దేవుడు అంటున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు. ఒక వ్యక్తికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, లేక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి ఆ శ్రమలు వచ్చాయా, లేకపోతే ఆయన చేసిన తప్పులను బట్టి, లేకపోతే ఆమె చేసిన తప్పులను బట్టి శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా అనేది కాదు. కానీ దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఏదైతే ఉందో 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇంతకుముందు అయితే నాకు శ్రమలు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, ఇబ్బందులు లేవు, ఇరుకులు లేవు, శ్రమలు లేవు, సమస్యలు లేవు, పోరాటాలు లేవు. నా జీవితంలో ఎటువంటి కష్టాలు, డబ్బు కొరత లేదు, ఆస్తి కొరత లేదు,
నాకు ఏ ఒక్క సమస్యలు లేవు. అయితే ఇప్పుడు నాకు అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి వ్యాధి రోగము, అనేకమైనటువంటి శ్రమలు కలగడం కారణమేమని మనం చింతిస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు శ్రమ కలగడం అనేది మంచిది. ఆ శ్రమల ద్వారా మనము ఏమి నేర్చుకుంటాం పాఠాలంటే, అనేక విషయాలు మనకు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పాఠాలు, శ్రమల పాఠాలు. శ్రమలలో నువ్వు దేవుణ్ణి ఆరాధించడం, శ్రమలలో దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేయడం, శ్రమలలో దేవుని వాక్యము చదివి ఆదరించబడ్డం, శ్రమలలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నీ జీవితంలో అనేకమైనటువంటి విమర్శలకు లోనై కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో నువ్వు దేవుణ్ణి, ప్రభా ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. అదే ఈ కీర్తన ఈ 64వ వచనము నుంచి 72వ వచనం వరకు ఈ తేత్ అనే రాగములో ఈ యొక్క గ్రంథకర్త రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితంలో చూడండి, చాలామందికి కుటుంబాల్లో శ్రమలు ఎవరి వలన వస్తాయంటే, కొంతమందికి భర్త వలన వస్తాయి, కొంతమందికి భార్య వలన వస్తాయి, కొంతమందికి పిల్లల వలన వస్తాయి, కొంతమందికి ఏంటంటే ఇరుగు పొరుగు వారి వలన శ్రమలు వస్తాయి, కొంతమందికి ఇంకా రక్త సంబంధికుల వలన శ్రమలు వస్తాయి. కానీ దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, శిలోహు మందిరంలో ఉన్నటువంటి ఆ ఏలీకి ఎవరి వలన శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దేవుని ఉగ్రత వచ్చింది, కుమారుల వలె వచ్చింది. అలాగే సమూయేలు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆ సమూయేలు పిల్లలు కూడా దేవుడు పరిపూర్ణంగా సమూయేలు పిల్లలు కూడా దేవుని మాట వినలేదు. అలాగే గొప్ప దైవజనుడు అనబడినటువంటి, దేవునికి హృదయానుసారుడు అనబడినటువంటి దావీదు జీవితంలో కూడా శ్రమలు పిల్లల వలన చాలా వచ్చాయి. సొంత కుమారుడు అబ్షాలోము తన తండ్రి సింహాసనాన్ని కోరుకున్నాడు. తన తండ్రి సింహాసనం కోరుకోవడమే కాదు, ఆయన జీవితంలో తన తండ్రినే చంపాలనుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, శ్రమలు ఏ రూపంలో వస్తాయని కాదు, శ్రమలు ఏ కష్టంలో వస్తాయని కాదు, శ్రమలు ఏ విధంగా నీ యొక్క మంచి క్రిస్టియన్ లైఫ్లో ఒక క్రైస్తవ జీవితంలో నీకు వస్తున్నటువంటి శ్రమలను బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, శ్రమపడి కృంగిపోవాల్సిన అవసరం లేదు. చాలామంది శ్రమలకు తాలుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు వారి కుటుంబాలను విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి ప్రజలను ఆశ్రయించి, మాకు న్యాయం చేయండి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, మాకు న్యాయం చేయండి, మాకు డబ్బు సహాయం చేయండి, లేకపోతే మాకు మాట సహాయం చేయండి, మాకు ఒక ఆశ్రయం కలిగించండి అని మనము అధికారులను కూడా కోరుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి? ఇలాంటి సమస్యల్లో వచ్చినప్పుడు ఆ క్రైస్తవునికి ఉన్నటువంటి మంచితనము, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఆ మంచి గొప్ప ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవుడు చూచి కూడా ఆ ఒక వ్యక్తికి శ్రమలు పెట్టినప్పుడు ఆ శ్రమలను బట్టి ఆ ఒక క్రైస్తవుడు ఏం తెలుసుకుంటాడు, ఆ క్రైస్తవుడు ఏమి అర్థం చేసుకుంటాడు, ఆ క్రైస్తవునికి ఆ ఉద్దేశపూర్వకముగా లేక ఆయన నడిచే విధానంలో అనేకమైనటువంటి కష్టాలు, భయంకరమైనటువంటి శోధనలు, ఎట్టుపోయినా తట్టుకోలేనటువంటి శ్రమలు వచ్చినప్పుడు ఏ విధముగా ప్రవర్తిస్తాడు అనేది మనము తెలుసుకోవాలి. అందుకనే దేవుని బిడ్డలారా, ఈరోజు యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక మాట ఉంది. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి. 23:10. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును.
చూడండి, యోబు గ్రంథంలో ఈ విధముగా నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సూర్ణం వలె కనబడదు. దావీదు జీవితంలో కూడా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నేను దేవుని గొర్రెపిల్లను, యెహోవా నా కాపరి, నాకు లేమికి ఎన్ని చెప్పుకున్నటువంటి వ్యక్తి జీవితంలో కష్టాలు లేవా? చిన్న కష్టాలు కాదు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు అయినటువంటి ఆ రాజు కూడా, సౌలు రాజు కూడా తన కుటుంబంలో కూడా ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం ఎక్కువ రోజులు జీవించలేదు. తన కుమారుడు యోనాతాను కూడా ఎక్కువ సంవత్సరాలు సంతోషంగా జీవించలేదు. దావీదు జీవితంకి వచ్చేసరికి 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన కుటుంబం ఏమీ బాగా లేదు. ఈరోజు మన కుటుంబం ఎలాగుంది? మన పిల్లలు ఎలాగున్నారు? మన క్రైస్తవ జీవితంలో మన పిల్లలను మనం పట్టించుకుంటున్నామా? మనకున్నటువంటి కుటుంబంలో కొద్దో గొప్ప దేవుని యొక్క కృపచేత ఆత్మీయమైనటువంటి నడవడిక మనం నడుస్తున్నామా? మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అవగాహన, దేవునితో ఉన్నటువంటి ఒక మంచి అవగాహన, దేవునితో ఉన్నటువంటి మంచి ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్, ఆత్మీయమైనటువంటి బంధుత్వం ఏ విధంగా ఉంది అనేది మనము తెలుసుకోవాలి. ఈరోజు చాలామందికి ఈ విషయం అర్థం కానటువంటి పరిస్థితిలో మనము ఉండిపోతాం. ఎందుకంటే మన జీవితంలో ఎలాగ పోవాలి, శ్రమలు వచ్చినప్పుడు ఎలాగ నేను దేవుని ఆశ్రయించాలి, అయ్యో నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇంత నేను దేవునికి యథార్థంగా ఉన్నాను, ఇంత నేను దేవునికి పవిత్రంగా ఉన్నాను, నాకు ఎందుకు వచ్చే శ్రమలు అని దేవుని ఎన్నోసార్లు మనము దూషించుంటాం. దావీదు కూడా నేను శ్రమ నొందిన వాడిగా నేను ఉన్నాను, బాధల్లో ఉన్నటువంటి వాడిగా ఉన్నాను, కృంగిపోయినటువంటి వాడిగా ఉన్నాను, నా మీద పగవారు అనేకమైనటువంటి కుట్రలు ఆలోచనలు కలిగి జీవిస్తున్నారని దేవునితో మనవి చేసిన రోజులు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి, క్రైస్తవ జీవితంలో ఇలాంటివన్నీ సహజమే. దేవునికి నీకు ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి ఆ ఆనవాళ్ళు ఏంటంటే, నీ శ్రమలలో కూడా దేవుని నువ్వు అర్థం చేసుకొని జీవిస్తే, నీకు బాధలు, వ్యాధి ద్వారా బాధలు వచ్చాయా, కుటుంబంలో అప్పుల ద్వారా బాధలు వచ్చాయా, నీకు అనేకమైనటువంటి సమస్యల ద్వారా నీ కుటుంబంలో అసమాధానముతో నువ్వు ఉన్నావా, శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఈ శ్రమల్లో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావా, శ్రమలలో నీ జీవితం దేవునికి నువ్వు నిజముగా దేవునికి భక్తి భయములు కలిగి యథార్థముగా పవిత్రతలు కోల్పోయే పరిస్థితులకు వచ్చావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఈరోజు ప్రేమిస్తున్నాడు. నీ శ్రమలలో దేవుడు నీ చేయి పట్టుకొనే ఉన్నాడు. ఆయన నీ పక్కనే నిలబడి ఉన్నాడు. ఆయన నిన్ను చేయి విడవడు. ఆయన నీ కుడి హస్తాన్ని పట్టుకునే దేవుడు, నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆయన నీ పట్ల కృప కలిగి కృప చూపించే దేవుడు అంటున్నాడు, నమ్మకము చూపించే దేవుడు అంటున్నాడు, ఆయన నీకు మాట ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఆయన నిన్ను విడవక ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో నీ యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. అదే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుడు గొప్పవాడు అని చెప్పుకోవడం కాదు, ఆ గొప్పతనము నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు అనుభవించాలి. ఆయన నీ కోసం శ్రమలు అనుభవించాడు, గుర్తుపెట్టుకో. ఆయన నీ కోసం శ్రమలు అనుభవించాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన భయంకరమైనటువంటి పరిస్థితిలో నీ యొక్క జీవితం, నా యొక్క జీవితం, మనందరి జీవితాలను ఆయన పరిస్థితులన్నీ కూడా బాగుగా ఎరిగినటువంటి వ్యక్తిగా, నువ్వు అర్థం చేసుకునే వ్యక్తిగా నీ జీవితము ఉండాలి.
అందుకే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని నువ్వు వింటున్నావు. ఏంటి ఆ సందేశం అంటే, శ్రమల గుండా నువ్వు నడుస్తున్నప్పుడు, బాధల గుండా నువ్వు నడుస్తున్నప్పుడు, వ్యాధి గుండా నువ్వు నడుస్తున్నప్పుడు, నీ పరిస్థితుల్లో ఎవరు నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిస్సహాయం నిస్పృహలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధముగా దేవునికి మొరపెట్టాలి, ఏ విధముగా నువ్వు ఆయన దగ్గర నువ్వు కనబడాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం, నిశ్చయముగా అద్భుతమైనటువంటి విషయం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను. చూడండి, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు 6వ వచనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధపడినను అతడు నోరు తెరవలేదు. నువ్వు ఎన్నోసార్లు తిట్టుంటావు యేసయ్యని, ఎన్నోసార్లు నీవు దేవుణ్ణి అవమానముగా మాట్లాడి ఉంటావు, ఎన్నోసార్లు దేవుణ్ణి నువ్వు నీచమైనటువంటి మాటలతో బాధపడి ఉంటావు, బాధ పెట్టుంటావు. అయ్యో, నేను ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత యథార్థముగా ఉన్నా, ఎంత భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా, నా జీవితంలో నేను అనేక శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా నాకు శ్రమలే ఉన్నాయే. యేసుప్రభుని నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి శ్రమలు ఎందుకు వచ్చాయి? మనల్ని మనం పరిశీలించుకునే దినం ఇది. ఆయన శ్రమ నొందిన వాడిగా మనకు అతను కనబడుతున్నాడు. మనం ఆయన్ని ఎంచామంట. మనము త్రోవ తప్పిపోయి, అంటే అనేక సార్లు త్రోవ తప్పిపోయేవారం. మనం మాటికి జారిపోయేవాళ్ళం, పడిపోయేవాళ్ళం. ఏ విషయంలో పడిపోయేవాళ్ళం అంటే ఆత్మీయ స్థితిలో పడిపోయేవారు. మీరేదో తప్పుగా అనుకోవద్దండి. నన్నే అన్నాడు పాస్టర్ అని చెప్పి మీరు అనుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఆత్మీయంగా పడిపోవడం అంటే చిన్న ఆలోచన కూడా ఆత్మీయంగా నిన్ను పడేస్తుంది. చెడ్డ ఆలోచన చిన్నది వచ్చిన ఆత్మీయంగా నిన్ను ఏం చేస్తుంది? పడవేస్తుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయమైనటువంటి త్రోవలో నుంచి నువ్వు పడిపోవడం వలన దేవుడు నీకు చేసే మేలును, మంచిని, అవన్నీ కూడా నువ్వు కోల్పోతావు. అందుకనే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నీ శ్రమలు ఆయన భరించాడు, నీ బాధను ఆయన వహించాడు, ఆయన దౌర్జన్యము నొందాడు, వదకు తేబడిన గొర్రెపిల్లగా ఈ లోకములో దేవునికి ఎదుట తల వంచుకొని కనబడ్డాడు. ప్రకటన గ్రంథములో ఆయన గాయపడిన గొర్రెపిల్లగా ఎందుకు కనబడుతున్నాడంటే, ఆ గొర్రెపిల్లే యేసుక్రీస్తు ప్రభులు వారు, వదకు తేబడిన గొర్రెపిల్ల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈరోజు అన్యాయపు తీర్పు నీ మీద తీర్చబడుతుందా? నీ జీవితంలో అన్యాయపు తీర్పు 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా. ఆలోచించావా? అయ్యో, నా జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అనుకుంటున్నావా? నీ కొరకు ఆయన పుట్టక ముందే ఆయన గురించి రాసేస్తున్నాడు దేవుడు. ఆయన ఇలాగ ఉంటాడు, ఇన్ని శ్రమలు పడతాడు, ఆయన ఇన్ని ఇబ్బందులు పడతాడు, ఆయన మీద దోషములన్నీ మోపబడతాయి, భారం మోపబడుతుంది, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు,
ఆయన సాత్వికుడైనటువంటి వాడు, ఆయన కాడి సులువైనది, ఆయన బరువు తేలికైనది. ఆయన దగ్గర నేర్చుకునే వారికి అందరికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన బరువు తేలిక, ఆయన భారము తేలిక, ఆయన బరువు సులువుగా ఉంటుంది. ఆయన కాడి ఎత్తుకొని మనము ఆయన శ్రమలలో మనం ముందుకు వెళ్ళాలి. మనం పాడతాం, బాధలలో నెమ్మది నొందెన్ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చున్ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఇలాంటి పాటలతో మనం ఆదరించుకోవాలి. అంటే నాకు శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు యొక్క శ్రమలు చూడాలి. యోబు గ్రంథంలో 3 స్నేహితులు ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కనీసం వారు భోజనం చేసి దానికి కూడా ఇష్టపడలేదు. కనీసం కొన్ని దినాలు వారు ఆ యోబు దగ్గర అలాగే ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నారంట. ఎందుకున్నారండి? యోబుకి ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఏవేమన్నా చెడ్డోడా? చెప్పండి, ఏవేమన్నా చెడ్డోడా? చెప్పండి అమ్మా. యోబు ఏమన్నా చెడ్డవాడా? 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలిఫజు, షూహీయుడైన బిందాల్దు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవ్వరను ఒక్కరు కూడా వచ్చి, ఆ 3లో ఒక్కరు కూడా వచ్చి ఏమీ మాట్లాడక చూసారా, 7 దినాలు, ఎన్ని దినాలంట, అతనితో కూడా నేలను కూర్చున్నారట. అతని బాధ అత్యధికముగా నుండెను అని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబవళ్ళు 7 దినాలు. ఏమ్మా, బాధలు వచ్చినప్పుడు ఆమె ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడుస్తావు. తండ్రి ఏడుస్తుంటే నువ్వు కూడా, కుమారుడు కూడా ఏడుస్తాడు. తల్లి ఏడుస్తుంటే కుమారులు అందరూ ఏడుస్తారు, బంధువులు ఏడుస్తారు. కానీ 10 మంది సంతానం ఆయన కనుమరుగైపోయినారు. అంత మాత్రమే కాదు, ఆయన బంధువులు కూడా ఆయన దగ్గరికి ఓదార్చలేనటువంటి పరిస్థితి. ఆయన భార్య వచ్చి, ఇంకా నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇంకా నువ్వు ఎంతో మంచిగా దేవుని కనబడాలనుకుంటున్నావా? యథార్థంగా జీవించాలనుకుంటున్నావా అని ఆ భార్య కూడా శోధించింది. కానీ దేవుని బిడ్డలారా, భార్యతో కూడా అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే శ్రమలలో మాట్లాడేసిన మాటేనది. ఆ 3 స్నేహితులు కూడా 7 దినాలు, ఎవరైనా ఉన్నారా మీకు స్నేహితులు అలాంటి వాళ్ళు? ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. రాత్రింబవాళ్ళు వారి తలలు
వారి వస్త్రాలు చింపుకొని తలల మీద ధూళి పోసుకొని దుమ్ము పోసుకొని ఆ యోబును చూసి కన్నీరు మున్నీరైపోయారు, కనుక్కోలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఈ యోబు ఏం చేశాడు? దేవునికి తెలుసు అతని యథార్థత. అన్ని ఇళ్ళకి సైతాను వెళ్తుంది, యోబు ఇంటికి సైతాను వెళ్ళలేకపోతుంది. దేవుని దగ్గరికి దూతల సముఖములో ఆ సైతాను కూడా నిలబడి దేవుడు ఆ దూతలు మాట్లాడే ఆ సమయము తటస్థించినప్పుడు ఈ సైతాను కూడా వెళ్ళి అక్కడ నిలబడి దేవుడైన యెహోవాతో మాట్లాడింది. ఎవరి గురించి? భూమి మీద ఉన్నటువంటి యోబు గురించి. యోబే దేవుని దృష్టికి ఆ ప్రాంతం అంతా కూడా యథార్థవంతుడిగాను. 1వ అధ్యాయంలో దేవుడే మాట్లాడుతున్నాడు. 3వ వచనం, 1వ వచనం, ఊదు దేశం ముందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలమ్మా, యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. వీటిలో మనకి ఎన్ని ఉన్నాయి? చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయవంతుడు, దేవునికి భయము భక్తి కలిగినటువంటి వాడు, యథార్థవంతుడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనకు ఒక్కసారి యథార్థత ఉండదు. చెడుతనమును విసర్జించాం, న్యాయమును పాటించాం, దేవునికి భయము భక్తి కలిగి జీవించడం. మనకు శ్రమలు వస్తే దేవుని తిడతాం, మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కానీ దేవుడే. యోబు అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. నన్ను ఇంతగా ఈ ప్రాంతంలో ఉజు దేశమందు ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు చాలా గొప్పడు. నేనేమన్నా పొరపాటు చేస్తానేమో, నా బిడ్డల వలన ఏదైనా దేవునికి భయంకరమైనటువంటి ఇబ్బంది జరుగుతుందేమో, పాపం చేస్తానేమో. అందుకనే బహుగా తూర్పు దిక్కును గొప్పవాడైనటువంటి ఈ యోబు ప్రతిదినము తన బిడ్డల కొరకు బలులు అర్పించేవాడు. తెల్లవారుజామున ఉదయకాలమున కనీసం మన బిడ్డల కోసం ప్రార్థన కూడా చేయం మనం. మన బిడ్డ తప్పిపోతుంటే, మన బిడ్డ జారిపోతుంటే, మన బిడ్డలు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తుంటే, ఇష్టం వచ్చినట్లు వారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తుంటే మనం గద్దించాం, బుద్ధి చెప్పం. యోబు అలా కాదు. వారందరినీ లేపి తీసుకెళ్ళి వారి పేరున ఉదయకాలమున బలులు అర్పించాడు. దావీదు అలాగా చేయలేదు, సమూయేలు అలాగా చేయలేదు. అలాగే ఆయన సమూయేలుకి ఉన్నటువంటి గురువు ఆయన ఏలీ కూడా అలాగా తన బిడ్డల గురించి చేయలేదు. ఏ భక్తుడు కూడా యోబులాగా తన బిడ్డల కొరకు పాటలు పడి కష్టాలు పడి ప్రార్థన చేసినటువంటి బలులు అర్పించినటువంటి వ్యక్తి బైబిల్లో మనకు చాలా తక్కువగా కనబడతారు. కొత్త నిబంధనలో ఫిలిప్పు కుమార్తెలు ఉంటారు. వారు పరిశుద్ధాత్మ పూనులు, వారి కన్యలు, యథార్థవంతులు, నీతిమంతురాళ్ళు, పరిశుద్ధాత్మ పూనురాళ్ళు, ప్రవచించేవారు కొత్త నిబంధనలు కనబడతారు మనకు. ఫిలిప్పు కుమార్తెలు. ఫిలిప్పు ఎంత ధన్యుడండి బైబిల్లో. అంటే ఫిలిప్పు ఒక పరిశుద్ధాత్మ పూనుడు. ఆ పరిశుద్ధాత్మ తన 4 కుమార్తెలకి దేవుడు ఆ ఫిలిప్పు కుమార్తెల జీవితంలో కూడా ఆ పరిశుద్ధాత్మ వరము దేవుడు వారికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆ ఫిలిప్పు కుమార్తెలు చాలా యవ్వనస్తులు. వారి జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో వారు ప్రవచించేవారు. ఈరోజు మన కుటుంబంలో అలాంటి వారు ఉన్నారా? ఆలోచించండి. మీకు శ్రమలు వచ్చినప్పుడు బాధపడుతున్నారే, మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారే, ఫిలిప్పు లాంటి కుమారులు నీ ఇంట్లో ఉన్నారా? యోబు లాంటి కుమార్తెలు నీ ఇంట్లో ఉన్నారా? నీవు ఆ విధంగా నీ కుమారుల్ని, నీ యొక్క బిడ్డలను ఆ విధంగా నువ్వు పెంచుతున్నావా? నేను పెంచుతున్నానా? ఈరోజు మనల్ని మనం పరిశీలించుకునేటువంటి పరిస్థితి ఇది. ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని ఇరుకులు వచ్చాయి, ఇన్ని సమస్యలు వచ్చాయని చెప్పి మనం చెప్పుకుంటామే. ఏ పాపము చేయలేనటువంటి ఆ యోబు జీవితంలో ఏ దేవుని దృష్టికి చిన్న పొరపాటు కూడా చేయకుండా ఉన్నటువంటి ఆ యోబు జీవితంలో అంత గొప్ప కష్టాలు వచ్చినప్పుడు
యోబు యథార్థంగా నిలబడ్డాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జీవితంలో దేవునికి ఎంత యథార్థంగా ఉంటే, యథార్థముగా ప్రవర్తించువాడికి దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆయన జీవితంలో ఆయన ఈ లోకములో నీ కొరకు నా కొరకు తన ప్రాణమే బలిగా అర్పించినటువంటి ఆ దైవాన్వితమైనటువంటి సంబుద్ధుడైనటువంటి యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు ఆయన్ని శ్రమలను చూస్తే ఆ సిలువలో 6 గంటల సేపు ఆ సిలువలో వేలాడుతున్నాడంటే ఎంత కష్టం, ఎంత కష్టం అంటే చెప్పలేనటువంటి కష్టం. ఏ మానవుడికి ఈ లోకంలో ఏ మానవుడికి అంత కష్టం రాలేదు. ఎవరి వలన వచ్చింది ఆ కష్టం? మానవాళి పాపములు చేసినటువంటి పాప విముక్తి కొరకు ఆయన ఈ లోకానికి పంపబడినటువంటి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ రక్షకునికి అంత కష్టం వచ్చింది. ఎప్పుడైనా యేసుక్రీస్తు యొక్క కష్టాలను నువ్వు అర్థం చేసుకున్నావా? భారమైన సిలువనెత్తి ఆయన మీద మోపి ఆ యెరూషలేము సన్నని వీధుల్లో ఆయన్ని కొరడాలతో కొడుతూ 2 బందిపోటు దొంగల మధ్య సిలువేసి ఆ కొరడాలతో కొడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సిలువను మోస్తూ ఆ సన్నని వీధుల్లో వెళ్తూ కింద పడిపోతుంటే ఆయన కొట్టి ఆయన్ని సిలువ ఎత్తుకొని ఆయన ఎత్తుకొని నడిచేటట్లుగా ఆయనకి శ్రమలు పెట్టారే. నీకు వచ్చాయాలంటే శ్రమలు, చిన్న బాధలు వస్తే భార్యను తిట్టేస్తాం, బిడ్డలు తిడతాం. చిన్న బాధలు వస్తే కుటుంబీకుల్లో తల్లిదండ్రులు తిడతాం. మా నాయన నాకేం సంపాదించలేదు, మా అమ్మ నాకేమీ మంచి చేయలేదు, మా కుటుంబీకులు ఎవరు నాకు సహాయం చేయలేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరము లేదు. యేసుక్రీస్తును చూడు, శ్రమలలో నీకు వ్యాధి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్లో సంతోషంగా పాటలు పాడుకుంటా నిద్రపోతావు. ఇంట్లో కూడా సంతోషంగా నువ్వు తృప్తిగా భోజనము చేస్తావు. ఎందుకంటే నీ శ్రమలలో కూడా దేవుడు నిన్ను విడవడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విడవడు, హత్తుకునే దేవుడు అంటున్నాడు. ఈ ముగ్గురు ఈ యోబు గ్రంథంలో ముగ్గురు యొక్క జీవితంలో ఆలోచించినట్లయితే వారు ఎందుకు అలాగ చేశారు? ఆయన ఓదార్చేదానికి వచ్చారు, పాపం ఆయన్ని ప్రేమించేదానికి వచ్చారు. ఆయన శ్రమలలో ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి ఎంతో మేలు చేయాలనుకున్నారు. ఆయన కృపలు కుక్కలు నాకుతున్నాయి, వాళ్ళంతా ఆయన భయంకరమైనటువంటి కృపలు వచ్చేసాయి. ఆయనకి భయంకరమైనటువంటి శోధన. ఆయన శరీరమందు, ఆయన కుటుంబంలో ఆయన బిడ్డలు చనిపోయినారు, ఆస్తి పోయింది, అన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ఎడ్లు కానీ గొర్రెలు కానీ ఏమేమి ఉన్నాయో గాడిదలు కానీ ఆయనకి ఆస్తి అంతా కూడా పోయింది. దేవుని బిడ్డలారా, దేవుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ చెప్పగలిగినటువంటి మాట ఆయన నోట్లో నుంచి ఆయన నోటి నుంచి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే సైతానికి తెలుసు ఆయన తప్పు చేస్తాడని, దేవునికి తెలుసు ఆయన తప్పు చేయడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైతాన్ ఏం చేస్తుంది? నువ్వు తప్పు చేస్తావు అంటుంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు తప్పు చెయ్యి నీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నా. చాలామంది విశ్వాసులు కొంతమంది తప్పు చేసేదానికి వెళ్తారు. అక్కడ దేవుడు మాట్లాడితే ఆ తప్పును తప్పించుకొని ఆ తప్పులో నుంచి బయటకు వచ్చి వారు తప్పు చేయకుండా విడిపించబడినటువంటి పరిశుద్ధాత్మ చేత విడిపించబడినటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు చెప్పే ఆ స్వరమును వినేటటువంటి ఆత్మ మనకు పరిశుద్ధాత్మ కావాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పొరపాటు చాలు దేవుని దృష్టిలో. నిన్ను బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడు. ఆయన పొందిన దెబ్బలన్నీ వృధా అయిపోతున్నాయి, ఆయన కార్చిన రక్తం వృధా అయిపోతుంది. ఎన్నిసార్లు చనిపోవాలి నీ కొరకు నా కొరకు యేసయ్య. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు నీ యొక్క జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో, నీకున్నటువంటి గొప్ప ఆత్మీయమైనటువంటి జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిన్ను దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల నుండి ఆయన నిన్ను
విడిపించును. 7 బాధలు కలిగినను. మళ్ళీ అందరం చదువుదాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలు అందరూ చదవాలి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును. ఒక్కసారి ఏలిట పెట్టి నీ పక్కన ఉన్నటువంటి వారికి చూపించు. 6 బాధలు నీకు కలిగినను. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. ఏలు పెట్టి చూపించండి ఒకసారి. 6 బాధలు నీకు కలిగినను ఆయన నిన్ను చెప్పాలి. ఇట్లా వేలు పెట్టి చూపించు. ఎందుకంటే ఇది ప్రవక్తలాగా, ఇది ప్రవక్త అంటే ఈ ఏలు, ఇది అపోస్తలులు, ఇది వచ్చి ఎవాంజలిస్టు, ఇది వచ్చి టీచరు, బోధకుడు, ఇది వచ్చి పాస్టర్. కాబట్టి ఈ యొక్క ప్రవక్తకి ఉన్నటువంటి ఏలు చూపించడం అంటే నిశ్చయముగా నీ జీవితంలో ఎలా జరుగుతుందని చెప్తారు అన్నమాట. అందుకనే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే నీవు చెప్పండి 19 వచ్చి 6 బాధలు నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేకమైన శ్రమల గుండా నువ్వు పోతున్నావేమో, అనేకమైన కష్టాల గుండా నీ జీవితం ప్రయాణం చేస్తుందేమో. దిగులు పడొద్దండి. నీకు ఏమి లేకపోయినటువంటి యోబు గ్రంథంలో మనం బాగా చదివితే ఆయన కుటుంబము ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక కుటుంబాలకి మాదిరి. ఆయన యోబు కుటుంబం, పాత నిబంధనలో ఉన్నటువంటి యోబు కుటుంబము ఎందుకు ఆ యోబు గ్రంథాన్ని దేవుడు అంత స్పష్టంగా రాశాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకి పరీక్ష పెట్టాడు. దేవుడు ఆయనకి ఉన్నటువంటి పరిస్థితులను, ఆ ఆస్తి అంతస్తులు తీసివేసి, ఆయనకున్నటువంటి భయంకరమైనటువంటి గొప్పతనాన్ని అంతా తీసివేసి ఒక పేదవాడిగా చేసి, దరిద్రుడిగా చేసేసి, ఆయనకున్నటువంటి ఏ ఒక ఆనవాలు లేనటువంటి, కనీసం వారు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు ఆయన చూడలేనటువంటి వాడుగా, ఆయనను గుర్తుపట్టలేనటువంటి వాడుగా దేవుడు చేసేసాడే. అయినా తన యథార్థతను యోబు కాపాడుకున్నాడు దేవుని పట్ల. హల్లెలూయా. ఈరోజు నీకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు పిల్లలు ఉన్నారు, నీకు బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, నీకు ఉద్యోగం ఉంది, నీకు మంచి జీవితం ఉంది, 3 పూట్ల నువ్వు భోజనం చేస్తున్నావు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని నువ్వు దూషిస్తున్నావు. నువ్వు పొందుకునే ఆ ఒక ఆస్తిని గురించి కానీ, నీ తండ్రి ఆస్తిని కానీ, నీ బిడ్డల ఆస్తి కానీ, నువ్వు సంపాదించే డబ్బు కానీ, నీకున్నటువంటి పరిస్థితులు కానీ, ఏ పరిస్థితుల్లో నీవు నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు అనుకొని కలలుగన్నావో ఆ స్థితి నీ జీవితంలో కనబడకపోయినను దేవుని పట్ల నువ్వు నమ్మకంగా జీవించాలి. ఈ రోజు నుంచి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అప్పుడే దేవుడు నీ పట్ల ఆయన మహా కనికరము కలిగి, ఆయన కృప, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు అంటున్నాడు. ఆయన నిన్ను విడువక హత్తుకునే దేవుడు అంటున్నాడు. యోబుకి తిరిగి పోగొట్టుకున్నవన్నీ కూడా 2 ఇచ్చాడు. తన పిల్లలను తనకు తిరిగి ఇచ్చాడండి. అందుకే ఆ కుటుంబము దృష్టాంతంగా భూమి మీద ఉంది. ఏ కుటుంబము ఇలాగా పోగొట్టుకున్నటువంటి కుటుంబము తిరిగి కట్టబడినటువంటి కుటుంబములో లోటు లేకుండా తిరిగి దానికి 100 కాదు 200 రెట్లుగా తిరిగి ఆయనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 రెట్లుగా ఇచ్చాడు. పిల్లలను మాత్రం పోగొట్టుకున్న పిల్లలందరినీ ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దేనిని బట్టి చింతిస్తున్నావు, దేనిని బట్టి నువ్వు బాధపడుతున్నావు? అందుకనే ఈ 65వ వచనంలో యెహోవా నీ మాట చొప్పున, 119వ కీర్తన 65వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. హల్లెలూయా. యథార్థంగా ఉండు యోబు. దేవుని బిడ్డలారా, తన కుటుంబంలో ఉన్నటువంటి కళ్ళ ముందు అనేక మంది శుభవార్త కాదు ఏంటండి, శుభవార్త కాదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడే భార్య మొహం చూస్తే తప్ప కొంతమంది బారు బయటికి. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు క్రాస్నో లేకపోతే యేసుప్రభు ఫోటోనో
లేకపోతే ఒక వాక్యం చదువుకొని కొంతమంది క్లాసెస్ టచ్ అని చెప్పి ముద్దులు పెట్టుకొని పోతారు. కొంతమంది ఎక్కడికి పోయినా సరే స్తోత్రం ప్రభా. కొంతమంది భోజనం చేసేటప్పుడు అన్నం పెట్టి పట్టుకొని కళ్ళు గిట్టది అని చెప్పి ఆ భోజనం చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. సెంటిమెంట్లు కాదు, ఇది సెంటిమెంట్ కాదు. ఇది నీకు శ్రమ ఒక సెంటిమెంట్ కాదు. నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు అవి ఎందుకు వచ్చాయో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దాని గుండా నువ్వు ఒక పాఠము నేర్చుకోవాలి. ఆత్మీయమైనటువంటి స్థితి దాంట్లో నుంచి దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. బంగారు సువర్ణంగా మారాలంటే, బంగారు ఒక షేప్లెస్గా ఉన్నప్పుడు దాన్ని ఒక ఉంగరంగానో ఒక దాంట్లో రాళ్ళు పొదిగి ఒక అందమైనటువంటి రీతిలో దాన్ని ఏ విధంగా ఆ బంగారు తయారు చేసేవారు ఏ విధంగా చేస్తారో ఒకసారి దాన్ని కాలుస్తారు. దాన్ని ఏం చేస్తారు? అగ్నిలో పుట్టమివి వేస్తారు. దాన్ని బాగా కాల్చి దాన్ని కరగబెట్టి వారికి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని మోల్డ్ చేస్తారు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా నీవు ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా, ఇర్మియా గ్రంథములో పగిలిపోయినటువంటి చేతిలో ఆ కుమ్మరవాణి చేతిలో పగిలిపోయినటువంటి పాత్ర కంటే మరలా ఆ జిగటమన్ను బాగా కలిపి పిసికి ఆయన ఏం చేశాడంటే ఇంకా యుక్తమైనటువంటి అందమైనటువంటి కుండను ఏ విధంగా తయారు చేశాడు. ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నవారు కారా. నేను వేరే దేశముల గురించి వేరొక జనమును గురించి చెప్పలేదు, ఇశ్రాయేలీయుల గురించి నేను చెప్తున్నాను. ఇదిగో మీరు నా చేతిలో ఉన్నవారు కారా. కుమ్మరవాడి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటే, అందమైనటువంటి పగిలిపోయినటువంటి జీవితం, ముక్కలుగా అయిపోయినటువంటి జీవితం, ముక్కలుగా అయిపోయినటువంటి కుటుంబం, ముక్కలుగా అయిపోయినటువంటి మన పరిస్థితులన్నింటినీ కూడా జీవితం కూడా దేవుడు అతికించి తిరిగి అతుకు లేకుండా కనబడి చేసే గుర్తు చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి, ఆశీర్వాదంలోకి నిన్ను తీసుకువెళ్ళగలిగినటువంటి సమర్థుడు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథములో ఎండిన ఎముకలను తిరిగి అతికించి మాంసమును నరములను చర్మమును కప్పించి నలుదిక్కుల నుంచి దేవుని ఆత్మను వారికి జీవాయువు ఊదించి వారిని తిరిగి మరలా స్వదేశానికి రప్పించాడు. అలాంటి దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాకండి చెప్పలేనంటి బాధలు ఉన్నాయండి. లారీని మోసుకొని వస్తే ఎంత ఉంటుంది? బాగా ఒక 7 టన్నులో 14 టన్నులు వేసుకొని వస్తుంది పెద్ద లారీ. అన్ని బాధలు ఉన్నాయండి నాకు. కొంతమంది తల మీద ఎప్పుడు భారం పెట్టుకొని నాకు తల తిరిగిపోతుందండి. నీకు తిరిగిపోతుంది ఎందుకంటే ఆలోచించి తల తిరిగిపోతుంది. లవంగాల పడవ మునిగిపోతుంది. మునిగిపోతే ఏం చేస్తా? లవంగాల పడవ, లవంగాలు అంటే చాలా ధర అంట, కాస్ట్. ఆ లవంగాలు పడకపోతే పాపం ఆ లవంగాల అధికారి ఏం చేస్తాడు? ఓనరు చాలా కృంగిపోతాడు. ఏమో ఇంత నా లవంగాల పడవ మునిగిపోయింది. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, నీ భారము యెహోవా మీద మోపాలన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అందరు లేచి నిలబడదాం. ఇప్పుడు మీ తల మీద భారం ఉందా? కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? చెప్పండి. భోజనం లేదా? డబ్బు లేదా? బంగారు లేదా? ఆస్తి అంతస్తు లేదా? పొలం లేదా? పొలంలో పంట లేదా? చేనులో పశువులు లేవా? పంట లేదా? దొడ్డులో పశువులు లేవా? గొర్రెలు లేవా? అయినా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సమస్తము చేయగలడు. చేతులెత్తి దేవుని అడగదాం. చదవండి, ఈ మాటను చదవండి. 67వ వచనం చదవండి అందరూ. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై అందరూ చదవాలి. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టలను నాకు బోధింపము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశమును అనుసరింతును. వారి హృదయము ప్రభువు వలె మందముగా ఉన్నది,
నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందిస్తున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలిది వెండి బంగారము నాణ్యముల కంటే నీవిచ్చు ధర్మశాస్త్రము నాకు ఏం కావాలి? ఇప్పుడు దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఉంటే చాలు. నీకు డబ్బు లేకపోయినా పర్లేదు, ఆస్తి అంతస్తు లేకపోతే ఎందుకు చదివించానంటే అదే. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చు ధర్మశాస్త్రము నాకు మేలు. కొంతమంది ఉంగరాలు నాలుగు ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, ఈ 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, ఈ దండ ఒక మంచి దండ తీసుకుంటారు. దాన్ని వేసుకొని ఇట్లా గుండీలు ఇప్పేసి ఇట్లాగా ఇటు పెట్టి అందరికీ ఈ ఏళ్ళతోనే మాట్లాడుతుంటారు. అమ్మ బాగుండరా, ఏనాయనా, నమస్తేనా అటు. అవసరమా? వాడు అవన్నీ కూడా పోగొట్టుకున్నప్పుడు ఎంత కష్టపడతాడు. అలాగ ఉండకూడదండి. ఇచ్చిన దాంతో తృప్తి పడదాం. యోబుకి అనేకమైనటువంటి ఆస్తి అంతస్తులు ఉన్నాయి. పోగొట్టుకున్నప్పుడు ఆయన దుఃఖించలేదు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు అదే స్థితిలోకి వద్దామా? ఎంతమందికి భారం దిగిపోయింది? చేతులు ఎత్తండి. నా భారం దిగిపోయింది, ఈరోజు నాకు భారం లేదు. ఏమ్మా భారం ఉందా? ఇంకా చెయ్యెత్తైతే ఏమ్మా నీకేమన్నా ఉందమ్మా భారం? చెయ్యెత్తైతే ఏమ్మా నీకుందా భారం? ఏమయ్యా భారం ఉందా? ఇంకా ఎవరి మీద పెట్టావు ఇప్పుడు నీ భారం? ఎస్ఐ మీద. ఎందుకు మోసాడు ఆయన భారం? దేవుడు అనుగ్రహించాడు ఆయనకి. కష్టాలు, ఏమ్మా ఇబ్బందులు, ఇరుకులు అన్నీ ఆయన నీకంటే ముందు అనుభవించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. గట్టిగా పట్టుకో దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని చదువు. నువ్వు ఎప్పటికీ పేదరాలుగా ఉండవు, ఎప్పటికీ కూడా పేదవాడిగా ఉండవు. నువ్వు గొప్ప వ్యక్తివే. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా, దేవుడు పిలిచినటువంటి వ్యక్తిగా, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా, దేవుడు నిన్ను గొప్ప చేసినటువంటి వ్యక్తిగా, దేవుడు నిన్ను అనేకమైనటువంటి వారి ముందు హెచ్చించినటువంటి వ్యక్తిగా నేను దేవుడు చేసేస్తాడు. చప్పట్ల కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.